ప్రియమైన జేహోజీర్లో వదిన స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 9:15 చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. వాడు ఎలాగో చూపు పొందెనో దాని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతునని వారితో చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు ప్రభువా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. యేసయ్య, నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి నా బిడ్డలతో కొంతసేపు పంచుకొని చుండగా నా తండ్రి వేసి వినగల హృదయాన్ని గ్రహించగల మనసును మాకు దయతో ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ ఆదివారం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. ఒక పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్న ఒక అతను దేవుని యొక్క సహాయాన్ని, యేసుప్రభు గారి యొక్క సహాయాన్ని కోరటం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అయితే ఆయన ఏం చేశారంటే నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ యొక్క గుడ్డివారి యొక్క కన్ను మీద ఆ బురద రాసిన తర్వాత నీవు పోయి సిలోయమను కోనేటిలో కడుక్కోమని చెప్పారనమాట అండి. చెప్పిన వెంటనే ఆ యొక్క గుడ్డివాడు వెళ్ళి కడుక్కోవడం చూసిన తర్వాత ఆయన కడుక్కున్న వెంటనే ఆ యొక్క గుడ్డివాడు చూపు పొందడం మనం చూస్తున్నాం. అయితే పరిసయ్యులు శాస్త్రులు అస్తమానం యేసుప్రభు గారిలో ఏదైనా తప్పు ఉందేమో వెతకడమే వాళ్ళ యొక్క వృత్తిగా పెట్టుకున్నారు కదండి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా ఈ గుడ్డివాడి దగ్గరికి వచ్చి అంటున్నారు, అసలు గుడ్డివాడు ఇతను కాదా, వేరొకడా అనేసరి చాలా సందేహపడిపోతూ మళ్ళా ఆ యొక్క గుడ్డివాడిని చూపు పొందిన ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చి, నీకు అసలు ఆయన ఎలా చూపించారు, అసలు నీకు ఈ విధంగా చూపు అసలు ఎలా ఇచ్చారని అడుగుతున్నారు అనమాట. అడిగినప్పుడు ఆయన నా కన్నుల మీద బురద రాసిన తర్వాత కడుక్కోమని చెప్పగానే నాకు అది నేను కడిగిన వెంటనే నాకు చూపు వచ్చింది అనేసి ఆ బిడ్డ చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఉమ్ములో తర్వాత ఆయన రాసినందువల్ల ఆయన హస్తంలో శక్తి ఉందండి. తర్వాత ఆయన మాటలో ఎంతో జీవం ఉంది నా ప్రియమైన సహోదరులారా. ఆయన ఎంతో జీవాధిపతి అయి ఉన్నాడండి. ఆయన మన కొరకు ఈ లోకానికి ఎంతో ఆశ్చర్యకరుడిగా వచ్చాడండి నా ప్రియమైన సహోదరులారా. చూడండి, ఆశ్చర్యరీతిగా యేసుప్రభు గారు మన దగ్గరికి వచ్చి ఆయన పశువుల పాకలో ఎంతో ఆశ్చర్యకరమైన ఆ యొక్క జన్మను ఆయన జన్మించాడండి. తర్వాత ఆయన భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన అనుభవించారు నా ప్రియమైన సహోదరులారా. ఆయన పుట్టినందువలన పశువుల పాకకి విలువ వచ్చిందండి. పుట్టినందువలన ఆ యొక్క పశువుల తొట్టికి విలువ వచ్చిందండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన సిలువ వేయబడడం వలన మన అందరికీ రక్షణ ప్రసాదించిన ఆ యొక్క సిలువ ఈరోజు ఎంతో మనం పవిత్రంగా చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. కేవలం యేసుప్రభు గారు దాని మీద మరణించినందువల్లే మనం సిలువను ఎంతో పవిత్రమైనదిగా, ఎంతో ప్రాముఖ్యమైన వస్తువుగా మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. కేవలం యేసుక్రీస్తు ప్రభు వల్లనే అది కేవలం సాధ్యమైందండి. యేసుక్రీస్తు ప్రభు వారు దాని మీద ఆ యొక్క సిలువ మీద మరణించడం వలన సిలువకి అంత గుర్తింపు అనేది వచ్చింది నా ప్రియమైన సహోదరులారా. అయితే అంతకుముందు దొంగలు యెరూషలేములో దొంగతనం చేసిన వాళ్ళు, బాగా నేరాలు చేసిన వారు అందరినీ కూడా సిలువ వేయడం మనం చూస్తున్నాం. ఏమండి, సిలువ మీద వేసి వాళ్ళని చంపడం మనం తెలుసు, మా జీవగ్రంథంలో రాయబడింది. అయితే ఇప్పుడు కూడా ఆ సిలువ గురించి అంత ప్రాధాన్యతగా వాళ్ళు చెప్పుకోలేదు. కానీ యేసుప్రభు గారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచారో అప్పటి నుంచి కూడా ఆ సిలువకి ఎంతో విలువను కలగచేసిందండి నా ప్రియమైన సహోదరులారా. అట్టి రీతిగానే మనం చూడండి, యెషయా భక్తుడు చెప్తున్నాడు 55వ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, ఏమండి, యెహోవా దొరుకు కాలమందే మనం ఆయన్ని వెతకాలండి. 55వ అధ్యాయము ఏమండి 6వ వచనంలో, యెహోవా దొరుకు కాలమందే మనం ఆయన వెతకాలి. తర్వాత మనం చెడు మార్గాలు విడిచిపెట్టేసే వారిగా మనం ఉండాలంటండి. ఏమండి, దుష్టులు తమ తలంపులు మానుకోవాలంటండి. అప్పుడు ఆయన క్షమిస్తాడంట నా ప్రియమైన సహోదరులు. ఆయన ఎప్పుడైతే మన దుష్ట తలంపులు మానుకుంటామో అప్పుడు దేవుడు క్షమించేవారిగా ఉన్నారండి నా ప్రియమైన సహోదరురా. ఇంకా 16వ వచనంలో ఏమైందంటే 55వ అధ్యాయము యెషయా 55వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, ఏమంటే భూమి మీద వర్షాన్ని దేవుడు పంపించండి. వర్షము హిమమును దేవుని యొద్ద నుండే వస్తాయండి. వచ్చి అవి నిష్ఫలంగా అసలు
మరలవంటండి నా ప్రియమైన సహోదరులారా. నిష్ఫలంగా మరలవంట. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేస్తాయంటండి. ఏమండి, అయితే ఆయన చెప్పిన మాట అసలు నిష్ఫలంగా ఉండదంట. ఆయన చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చే విధంగా ఈ యొక్క సృష్టి యావత్తూ ఉందండి నా ప్రియమైన సహోదరులారా. ఈ వర్షం కూడా ఆయన వర్షాన్ని హిమమును ఆయన పంపిస్తున్నారండి. పంపించినప్పుడు అది నిష్ఫలంగా మరలక ఏమంటే విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము సమృద్ధిగా ఇస్తుందండి నా ప్రియమైన సహోదరులారా. అంటే మనం తర్వాత నా తలంపులు మీ తలంపులు వంటివి కాదంటాడు ఇంకా ముందు వచనాల్లో. ఏమండి 9-10 ఆ వచనాల్లో యెషయా 55 అధ్యాయము 9-10 వచనాల్లో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా క్రియలు మీ క్రియలు వంటివి కాదు. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది, ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో నా యొక్క తలంపులు, నా యొక్క క్రియలు అంత ఉన్నతంగా ఉంటాయని చెప్తున్నాడండి దేవుడు. అవును నా ప్రియమైన సహోదరులారా, మనం కూడా చూడండి ఆయన వచనము, ఆయన నోటి నుండి వచ్చే వచనము కూడా ఆ విధంగా నిష్ఫలంగా మరలక అది పూర్తిగా నెరవేర్పు అనేది ఈ దేవుని యొక్క సంకల్పం అంతా కూడా నెరవేర్చే విధంగానే ఆయన మాట ఉందని దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ యెషయాలని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అంటే మనల్ని దేవుడు ఎంతో ఆశ్చర్యరీతిగా పుట్టించాడండి. ఏమంటే కీర్తనకారుడు చెప్తున్నాడు 139 దావీదు కీర్తనలో 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానం, నేను నా తల్లి గర్భంలో నుంచి నేను పుట్టాను, నా అంతరింద్రియములను దయచేసిన వాడు నీవే. కీర్తనకారుడు చెప్తున్నాడు 139 దావీదు కీర్తనలో. ఏమండి 13వ వచనంలో, నా అంతరింద్రియాలను కలుగు చేసిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నుంచి పుట్టించిన వాడు నీవే. ఏమండి నన్ను కలుగు చేసిన విధానం చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. అయితే నేను దాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడినే ఉన్నాను. నేను మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, తప్పకుండా చెల్లించాలని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, మనల్ని కలుగు చేసిన విధానం చూస్తే ఆ యొక్క దావీదు మహారాజుకే భయము ఆశ్చర్యం కలిగినప్పుడు సామాన్యులమైన మనకే భయం కలుగుతుందండి. అసలు ఆశ్చర్యం కలుగుతుందా? ఏదో బ్రతికేస్తున్నాం అంతేనండి, రోజులు వెళ్ళబుచ్చేస్తున్నాం, మనం ఏం చేస్తామో మనకు తెలియకుండా ఉంటుంది. కానీ యేసుప్రభు గారు ఈ లోకానికి రావడం ఎంతో ఆశ్చర్యరీతిగా ఆయన వచ్చాడండి. ఎంతో ఆశ్చర్యరీతిగా తన సువార్తను ప్రకటించాడండి. తన సువార్తను ప్రపంచమంతా కూడా ప్రకటించాడండి నా ప్రియమైన సోదరులారా. ఏమంటే అనేక మందిని శిష్యులుగా చేసుకున్నాడండి. ఆ శిష్యులందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారండి. యేసుప్రభు గారు చెప్పిన ఆ గ్రేట్ కమిషన్ వాళ్ళందరూ పాటించారు నా ప్రియమైన సోదరులారా, పాటించారు. తర్వాత వాళ్ళు యేసుప్రభు గారు చెప్పినట్టుగానే దేశం యొక్క ప్రపంచం యొక్క నలుదిక్కులకి వాళ్ళు వెళ్ళారండి. ఈరోజు ఇంకా స్టిల్ ఇంకా సువార్త ఏ విధంగా చెప్పబడుతుందంటే కేవలం శిష్యులైన వారు యేసుప్రభు గారి యొక్క మాట విని ఆ గ్రేట్ కమిషన్ వాళ్ళు విని ఏమండి ఎన్ని శ్రమలు వచ్చినా హతసాక్షులుగా మారినా వాళ్ళు దేవుని యొక్క సేవను ఈ విధంగా చేయటం వల్లనే అనేక మంది స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా సువార్త ఆగకుండా భూమి ఆకాశాలు గతిస్తాయని నా మాట గతించదని చెప్తున్నాడండి ఆయన. ఏమండి మీరు అందరి తర్వాత ఈ యొక్క 55 అధ్యాయంలోనే యెషయా 55లోనే ఇంకా తర్వాత వచనంలో ఉందండి, మనం కూడా ఎంతో సంతోషంగా మనం మరలుతామంటండి. సంతోషంగా మరలడం అంటే ఏంటండి, మనం వెళ్ళే రోజు తప్పకుండా సంతోషంగా వెళ్తామంట. అంటే మనం చనిపోయే రోజు కూడా సంతోషంగా వెళ్తాం. మన యొక్క మరణదినం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందండి. ఎప్పుడండి మనం కేవలం దేవుని యొక్క సేవ చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చెప్పినప్పుడు అండి, అనేక మందిని దేవుని యొక్క శిష్యులుగా తయారు చేసినప్పుడు నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకి ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మన అందరికి చేసినప్పుడు మన యొక్క అంతరింద్రియాలన్నీ దయచేసిన వాడు ఆయనేనండి. ఇప్పుడు రోబోలు ఇవన్నీ కనిపెడుతున్నారు, కానీ అసలు వాటి వలన అసలు మనకేమీ ఉపయోగం కదండి, అవి స్థిరమైనవి కావు. కానీ దేవుడు మనల్ని తయారు చేసిన విధానం చూస్తే భయమును ఆశ్చర్యం కలుగుతుందని చెప్తున్నాడు. యోగు భక్తుడు కూడా అదే విధంగా చెప్పాడండి. ఏమండి మనల్ని తయారు చేసిన విధానం చూస్తే భయమును ఆశ్చర్యం కలుగుతుందంట. తర్వాత ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు 139 దావీదు కీర్తనలో ఇంకా తర్వాత వచనంలో 16-17 అలా వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే, నా యొక్క జీవిత దినాలన్నీ కూడా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనవి అని చెప్తున్నాడు ఆయన. ఏమంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనవి అంట. అంటే పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైన విధంగా మన జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుతున్నామా అని మనం పరీక్ష చేసుకోవాలండి నా ప్రియమైన సోదరులారా. ప్రతి మినిట్ కూడా దేవుని కోసమే మనం వెచ్చించే వారికి ఉండాలండి. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో మన బిడ్డల కొరకు మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అది చాలా వెల్ అండ్ గుడ్ అండి. అంటే తప్పకుండా మనం బిడ్డలను పెంచే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దాని కొరకు మనం తప్పకుండా మనం ఉద్యోగం చేసుకుని మన బిడ్డలను పోషించే వారమే ఉన్నాం. ఇంకా బిట్వీన్లో మనం ఏం చేయాలంటే విశ్రాంతి దినం వస్తుంది. ఏమంటే మనకు సమయం దొరికిన ప్రతిసారి కూడా తప్పకుండా దేవుని యొక్క మాటను అనేక మందితో పంచుకునే వారికి మనం ఉండాలండి. ఏమంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షంలో ఆయన చేతి పనులను ప్రచురం చేస్తున్నాయి నా ప్రియమైన సహోదరులారా. 19వ కీర్తనలో చెప్తున్నాడు,
ఏమండి అలా చేస్తున్నప్పుడు మనం అసలు ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నిజంగా మనకు సమయం అసలు లేదండి. అందుకే ఆయన అంటున్నాడు 55 యెషయా 55 దగ్గర అధ్యాయము 6 యెహోవా దొరుకు కాలమందు మాత్రమే ఆయన వెదకాలండి. తర్వాత మనకి గడ్డు దినాలు వచ్చేస్తాయండి. చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. చాలా చోట్ల ఈ సువార్త అనేది మరుగైపోతుందండి నా ప్రియమైన సోదరులారా. ఎన్నో క్రైస్తవ బిడ్డలకి ఎన్నో హింసలు ఏమంటే ఎంతో మారణకాండ జరుగుతూ ఉంది. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇంత సంతోషాన్ని ఇంత వాక్యం చెప్పుకునే సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలండి. ఎవరైతే పాపంలో నశించిపోతున్నారండి, పాపంలోనే చనిపోతున్నారు నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా పాపంలో చనిపోవడం వలన వాళ్ళ యొక్క దుర్దినాలు ఎంత భయంకరంగా ఉంటాయి చూడండి. వాళ్ళు నరకానికి వెళ్తారండి నా ప్రియమైన సోదరులారా. అక్కడ నరకంలో ఏడుపును పండ్లు కొరకటం మాత్రమే ఉంటుందండి. అలాంటి భయంకరమైన గిఫ్ట్ని మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన బంధువులకి మనం ఆ యొక్క చెడ్డ గిఫ్ట్ మనం ఇస్తున్నామండి నా ప్రియమైన సోదరులారా. ఆ యొక్క చూడండి, వర్షము దేవుడు పంపించిన వర్షము మంచి నిష్ఫలముగా మరలక ఆయన ఏ మాట అయితే చెప్పారో నా ప్రజలకి మీ ఆహారం అందించు అని ఏ విధంగా అయితే చెప్పినప్పుడు అది విత్తువానికి విత్తనమును భుజించవానికి భోజనమును ఇస్తుంది. అంటే ఆ యొక్క వర్షమే ఆయన మాట వింటుందండి. అలాంటప్పుడు ఆయన మనకి సకల అన్ని అవయవాలు ఎంతో పర్ఫెక్ట్గా పుట్టించాడండి. అవయవాలు లేనివారు ఎంత చక్కటి సేవ చేస్తున్నారు మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఇంతకుముందు ఎవరో వాట్సాప్ పెట్టారండి, 2 పిల్లలు యవ్వన బిడ్డలు కలిసి పుట్టారండి. వాళ్ళకి బాప్తీసం ఇస్తున్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా ఉన్నా కూడా వాళ్ళ బాప్తీసం తీసుకోవాలని, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని, వాళ్ళ బాప్తీసం తీసుకునే ఆ యొక్క క్రియ ఆ యొక్క వాట్సాప్లో చూస్తుందే ఎంతోమంది జీవితాలను మార్చవచ్చు నా ప్రియమైన సోదరులారా. ఎంతోమంది జీవితాలు మారే ఉంటాయి. ఎందుకంటే అలాంటి సాదృశ్యాన్ని మనం కలిగి ఉండాలండి. యేసుప్రభు గారు తన పాపి కాదండి, మన కొరకు ఆయన ఈ లోకంలో ఆయన మానవ కుమారుడిగా జన్మించి ఆయన మన కొరకు ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడండి. ఆయన బాప్తీసం పొందుకున్నాడు. యోహాను గారు ఏం చెప్తున్నారు, ఎందుకు ప్రభు నీకు బాప్తీసం, నువ్వు నీ చెప్పుల వారు ఇప్పడానికి నేను అర్హుడిని కాదు, నేను నీకు బాప్తీసం ఇవ్వటం ఏంటి ప్రభు అని అన్నప్పుడు ఆయన అంటున్నారు, లోక ధర్మం చెప్పిన ఈ విధంగా జరగని, అంటే నేను ఒక మోడల్గా నేను ఉండాలి, అందరికీ ఒక మోడల్గా నేను జీవించాలి. అందుకే నన్ను పోలి వాళ్ళు నడుచుకుంటారు కనుక నేను బాప్తీసం తీసుకుంటున్నానని యేసుప్రభు గారు అక్కడ చెప్పారండి. అంటే మనం తప్పకుండా ప్రతి వాళ్ళని కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క పాపం ఎట్టుదో మనం తెలుసుకోవాలండి. తెలుసుకుని పాపాలను విడిచిపెడితే ఇక్కడ చెప్తున్నాడు యెషయా 55 అధ్యాయంలో, పాపాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని క్షమించే దేవుడు అన్నాడండి. మనల్ని క్షమించే ఆయన మనకి సమస్తమును దయచేసేవారిగా ఉన్నారండి. అట్టి సహాయాన్ని మనం పొందుకోవాలంటే దేవుడిని మనం ప్రభువుని మనం నోటితో ఒప్పుకునే విధంగా మనం చేయాలండి. అనేక మందికి సువార్తను ప్రకటించే వారికి ఉండాలండి. నా వచనం అసలు ఇతనే నిష్ఫలంగా మరలదు అని చెప్తున్నాడు ఆయన యేసుప్రభు గారు. ఇక్కడ పుట్టుగుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నా కళ్ళ మీద బురద రాసి కడుక్కోమని చెప్పారు. ఆయన చెప్పారని చెప్తున్నారు. ఎవరికి పరిశీలికి శాస్త్రులు చెప్పాడండి. ఆయన కడుక్కోమని చెప్పగానే ఆ మాట ద్వారానే ఈ బిడ్డకు స్వస్థత కలిగింది. పుట్టుగుడ్డివాడైనప్పుడు కూడా తన కన్నులు తెరవబడ్డాయి. దేవుని ఎంతగానో మహిమపరిచాడండి. మనం ఇచ్చిన ఈ జీవితానికి, మనకున్న యొక్క ఆరోగ్యానికి, మనకున్న ఈ అవయవాలు ఎంతో మంచిగా దేవుడు మనల్ని సృష్టించిన విధానానికి మనం ఎప్పుడు స్తుతి చెల్లిస్తున్నాము, ఎప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, ఎప్పుడు దేవుని మాటని ఎవరికి చెప్తున్నాం ఒకసారి మనం గమనించాలి నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా దేవుణ్ణి మనం గణపరిచేవారిగా ఉండాలండి. దేవుని మనం అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలి తప్పకుండా. ఎందుకంటే నా ప్రియమైన సోదరులారా చూడండి, ఆ యొక్క సిలువ ఎంతో విలువలు పొందుకుందండి. ఆ యొక్క పశువుల పాక, తర్వాత పశువుల తొట్టి ఎంతో విలువలు పొందుకుంది. అలాగే మనం యేసయ్యను మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో విలువగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యేసుప్రభు గారి యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా, అనేక మందికి మనం షేర్ చేసుకుని గుడ్ న్యూస్ని అనేక మందికి షేర్ చేసుకుంటే తప్పకుండా పాపంలో ఎవరైతే నిలిచిపోయి భయంకరంగా బ్రగ్గిపోతున్నారో అలాంటి వారికి విడుదల అనేది కలుగుతుందండి నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా మన జీవితాలు మనం సంతోషంగా మనం ఆయన దగ్గరికి చేరేవారుగా మనం ఉంటామండి. మీరందరూ కూడా సంతోషంగానే నా దగ్గర చేరతారని చెప్తున్నారు ఇక్కడ యెషయా 55లో. అంటే నా ప్రియమైన సోదరులారా, ఎందుకంటే మనం తప్పకుండా మన జీవిత దినాలన్నీ కూడా సంతోషం కృపాక్షేమంలో నేను వెంట వచ్చాను. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎవరండి? భక్తుడైన దావీదు చెప్తున్నాడు ఈ మాట. దావీదు మహారాజు గారు చెప్తున్నారండి, ఆయన పాపంలో ఎట్టుపోయని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడండి. తన పాపాలు ఒప్పుకున్నాడు. దేవా హిస్సోపుతో నా పాపం బాగుగా కడుగుము
అని ఎంతో ప్లీజ్డ్గా ఏమండి దేవునికి దయ కలిగించే విధంగా దేవుని దగ్గర ఎంతో బ్రతిమలాడుకున్నాడండి. ఏమండి మన పాపములు మనం చూస్తే, మన పాపాలు దేవుడు చూస్తే ఏమండి మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిని మనం నిలవలేమండి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించాడండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడండి. ఏమండి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన ఎదుటి కుమ్మరించినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. తర్వాత తిరిగి మనం పాపం జోలికి పోకుండా నూతనమైన జీవితాన్ని మనం జీవించేవారుగా మనం ఉండాలండి. ఏమంటే ఆ విధంగా నూతనమైన జీవితాన్ని జీవించినప్పుడు అనేక మందికి మనం ఈ రక్షణ సువార్తను అనేక మందికి మనం చాటి చెప్పేవారుగా ఉంటాం. నా ప్రియమైన సోదరులారా, అట్టి సువార్తను ఏమంటే యేసుప్రభు గారు నిజమైన దేవుడని, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారని, తన యొక్క ప్రశస్తమైన జీవితాన్ని మన కొరకు ఆయన జీవించి ఉన్నారని, ఏమంటే అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. తర్వాత ఆయన నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పారు. నా ప్రియమైన సోదరులారా, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను వచ్చి మరలా నేను తీసుకెళ్తానని చెప్పారు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తున్నానండి. ఆయన మొదట బాలుడిగా వచ్చాడండి. ఆయన చిరునవ్వులు చిందించే బాలుడిగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన కొదమ సింహమే రాబోతున్నాడండి. ఏమండి కొదమ సింహం విత్ జడ్జిమెంట్ అండి. జడ్జిమెంట్ తీసుకుని రాబోతున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఆయన యొక్క జడ్జిమెంట్ ముందు మనం నిలవగలమండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క క్రియలు చేసేవారికి మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలండి. అప్పుడు దేవుని యొక్క రాకను మనం సంతోషంగా మనం ఎదురు చూస్తామండి. సంతోషంగా ఎదురు చూసి దేవుని యొక్క రాకడ గురించి మనం సంతోషంగా ఎదురు చూస్తాము. అట్ ద సేమ్ టైం మనం సంతోషంగా దేవునితో కొనుక్కోబడతామండి. అప్పుడు మనం పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటాం. నిత్యమైన పరలోక రాజ్యాన్ని మనం పొందుకునే వారిగా మనం ఉంటామండి. ఏమంటే తప్పకుండా మనం ఈ గుడ్ న్యూస్ని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు ఆయన. ఏమంటే మనం సర్వలోకానికి వెళ్ళే స్తోమత మన దగ్గర లేదు. అట్లీస్ట్ మన దగ్గర ఉన్న అనేక మంది దేవుని తెలియని వారు చాలామంది ఉంటారండి. మన ఇరుగు పొరుగు వారు, ఏమంటే మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన ఉద్యోగాలు చేసేటప్పుడు మన కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఎంతో సున్నితంగా ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వారు చెప్పినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడే అండి వాళ్ళలో ప్రేరేపణ కలిగేసి వాళ్ళ పాపాలు ఎట్టుగా వాళ్ళు తెలుసుకునే విధంగా దేవుడే సహాయం చేస్తాడండి. దేవునికి వాక్యమే సర్వశక్తి గలదే ఉంటుందండి. ఏమంటే అది ఎముకలను మూలుగులను చీల్చివేసేంత కఠినమైన మనస్తత్వాన్ని కూడా ఎంతో సాఫ్ట్గా తయారు చేసే శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉందండి. అందుకే పుట్టుగుడ్డివాడైన ఈ బిడ్డ ఏమండి నీ వెళ్ళి సిలోయమను కోనేరులో కడుగుము అని చెప్పిన వెంటనే ఆయన కడగగానే చూపు పొందుకున్నాడండి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆ పరిశీలన శాస్త్రులతో. ఆయన నా కన్నుల మీద బురద రాసి నీవు వెళ్ళి కడుక్కోమని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ బిడ్డ స్వస్థత పొందుతూ మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆకాశము భూమి గతించిన నోటి మాట ఎన్నటికీ గతించదని చెప్తున్నాడు. ఏమండి కీర్తనకారుడు చెప్తున్నాడు, నా బ్రతుకు దినములు అన్నీ కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైనవి అని చెప్తున్నాడు. మన యొక్క జీవితం కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడాలంటే మనం ఏం చేయాలండి? తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పేవారు ఉండాలండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ జీవితాలు ఎంతగానో సంతోషంగా వెళ్ళబుచ్చుతారండి. ఏమండి నా ప్రియమైన సోదరురా, ఇంత భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కనుక ఎక్కడ చూసినా పాపం తాండవిస్తుందండి. ఎక్కడ చూసినా భయంకరమైన హత్యలు తాండవిస్తున్నాయండి. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు శాంతియుతమైన జీవితాన్ని జీవిస్తారండి. అట్టి శాంతి సమాధానం మనం అందరికీ కలుగు చేసేలాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పేవారికి ఉండేలాగిన మన యొక్క కుటుంబాలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.